స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ ఇది మన హైదరాబాద్లో ఉంది. ప్రౌడ్ టు సే ఇక్కడ అంత పీస్ఫుల్నెస్ ఇంకెక్కడ లేదు అని అనిపించింది. నేనైతే ఫస్ట్ టైం విజిట్ చేశానండి. హైదరాబాద్లో చాలా ప్లేసెస్ తిరిగాను, కానీ ఈ ప్లేసెస్ చూడడానికి ఓన్లీ నైట్ టైమే వెళ్ళాలి. ఎస్పెషల్లీ బికాజ్ ఆఫ్ లేజర్ షో ఉంటుంది. ఆ లేజర్ షో చాలా అద్భుతంగా ఉంటుంది. ఎవ్రీ వన్ మీరు ఒక్కసారైనా వచ్చి ఎక్స్పీరియన్స్ చేయాలని నా సైడ్ నుంచి అయితే కొట్టుకుని, ఎవరికైతే స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ అనేది డెఫినెట్గా విజిట్ చేయండి. అండ్ ఇక్కడైతే ఆన్లైన్ సిస్టమ్ అండి, అంతా ఎక్కడ మన లైన్లో నుంచో అవసరం లేదు. తెలియకపోతే వెళ్ళొచ్చు, కానీ ఇక్కడ మీరు చూసారు కదా స్క్రీన్ మీద, సేమ్ అదే విధంగా ఆన్లైన్లో మీరు బుక్ చేయొచ్చు. ఫోటోకి కెమెరాస్ అవన్నీ పట్టుకుని వెళ్ళాలి అంటే ఎక్స్ట్రా పే అయితే చేయాల్సి వస్తుంది. అండ్ ఈ స్టాట్యూ చూడాలంటే 2 కళ్ళు చాలవండి. ఆ ఎల్లో గోల్డ్ కలర్ వైబ్ చాలా బ్యూటిఫుల్గా అనిపించింది నాకైతే. మనమైతే ఆ పై వరకు మనం వెళ్తాము. బిఫోర్ ఒకసారి వీడియో గురించి చెప్తాను. స్టార్టింగ్లో ఈ హనుమంతుడి విగ్రహం అయితే చాలా యూనిక్గా ఉందండి. నేను ఎలాంటి ఈ కలర్ టైప్ ఆఫ్ నేను ఎక్కడ చూడలేదు. చాలా హనుమంతుడి విగ్రహాలు చూసాం, కానీ ఇది సంథింగ్ యూనిక్గా అని చెప్పాలి. అండ్ ఇక్కడ మీరు చూసినట్లయితే ఈ చెక్కుడు రాయి అంటారు కదా, వాళ్ళు చాలా అద్భుతంగా మన ఓల్డ్ 90s ఉన్నది కదండి, ఆ టైంలో 1870 ఆ టైంలో ఎలాగైతే చెక్కారో అంత అద్భుతంగా కనిపించింది. ఫినిషింగ్ చాలా బ్యూటిఫుల్గా ఉంది. ప్లేస్ అయితే చాలా పెద్దది. మీరు ఫ్యామిలీతో హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. అట్ ద సేమ్ టైం చాలా పీస్ ఆఫ్ మైండ్తో ఉంటుంది. ఇక్కడ ఉన్న టెంపుల్స్ అయితే ఆల్మోస్ట్ ఆల్ 123 ఎన్నో ఉన్నాయంట టోటల్గా. ఈ అన్ని 123 ఎన్నో టెంపుల్స్ని అన్నీ మనం విజిట్ చేసి అప్పుడు మనం ఈ పైన ఉన్న విగ్రహం దగ్గరికి అయితే వెళ్తాము. అది ఈ స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ యొక్క మెయిన్ కాన్సెప్ట్ మనం వెళ్ళేదే. అయితే ఇక్కడ నేనైతే కెమెరా అయితే లోపలికి ఎంట్రీ చేయలేదు, తీసుకొని వెళ్ళలేదండి. ఎందుకంటే నేను లోపల ఏముంటుంది అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్లియర్గా. మనం టికెట్ తీసుకున్న తర్వాత ఎంట్రీ పాస్ నుంచి లోపలికి వెళ్తారు కదా, లోపలికి వెళ్ళిన తర్వాత టోటల్గా టెంపుల్స్ ఉంటాయండి. అన్ని టెంపుల్స్ చూడడానికి ఆల్మోస్ట్ ఆల్ మీకు ½ అవర్ అబోవ్ పడుతుందండి ఫాస్ట్గా వెళ్ళిపోతే. లేదు దర్శనం చేసుకుని వెళ్తే చాలా ఎక్కువ టైం పడుతుంది. అది చేసిన తర్వాత మీకు లేజర్ షో ఉంటుంది. లేజర్ షో చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. లేజర్ షోతో పాటు మీకు దాని ముందు హారతి ఇస్తారు. హారతి ఇచ్చినప్పుడు కూడా కొంచెం లేజర్ షో ఉంటుంది. చాలా అద్భుతంగా అనిపిస్తుంది. ఇది రియల్ ఎక్స్పీరియన్స్. ఎవరైతే కెమెరాస్ పట్టుకెళ్తారో ఇంకా బాగా తీయచ్చు. నేనైతే మిస్ అయ్యాను. నెక్స్ట్ మనం అవుట్డోర్ లుకింగ్ చూస్తే మార్నింగ్ ఇంకా బ్యూటిఫుల్గా ఉంటుందేమో. నేను నైట్ టైం వచ్చాను. అయితే నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మార్నింగ్ కూడా విజిట్ చేయాలని ఉంది. ఎందుకంటే నైట్ యొక్క ఎక్స్పీరియన్స్ అయితే డిఫరెంట్గా ఉంది. ఎందుకంటే ఆ లైటింగ్ వైబ్స్ అయితే చాలా యూనిక్గా అనిపించింది. అంటే మనం ఎక్కడో డిఫరెంట్ ఒక ప్లేస్లో ఉన్నామనే ఒక మంచి వైబ్ అయితే క్రియేట్ చేశారు. లైక్ తిరుమల, మనకి తిరుపతిలో ఉన్న వైబ్ని అయితే అట్లా అనిపించింది. అండ్ మీకు చూసినట్లయితే ఇది విగ్రహం తాలూకా ఎంట్రన్స్ అండి. చాలా ఒక 500 మీటర్స్ లెంత్ అయితే ఉంటుంది. ఆ పెద్ద స్టాట్యూ మీరు లాంగ్ నుంచి చూస్తే చాలా బాగుంటుంది. పార్కింగ్ అంతా చాలా పెద్దదండి. మీరేమీ ఇబ్బంది పడవలసిన లేదు వచ్చినప్పటికీ. లోపల వీడియో నీకు నెక్స్ట్ టైం నేను తీసి మళ్ళీ పెడతాను. థ్యాంక్ యూ. లవ్ వైజ్ ఫర్ ఫాలో చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.